తిరుపతి స్థానిక డీబీఆర్ ఆసుపత్రి రోడ్లోని యాలమూరి పార్కులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, అన్న అనిత, ఆర్పి మునికృష్ణ, చిన్నంగారి రమణ, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి తదితరులు ఎగ్జిబిషన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ మునిపెన్నడూ లేని విధంగా కశ్మీర్ సిటీ జలకన్యలను సందర్శించి సరికొత్త అనుభూతిని పొందొచ్చన్నారు. పిల్లలకు పెద్దలకు చక్కటి ఆడవిడిపు, యువతకు వినోదం పండిస్తుందన్నారు. ప్రజలు ఎగ్జిబిషన్ సందర్శించి ఆహ్లాదాన్ని పంచుకోవాలని కోరారు. భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ గత 30 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఈ 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క నమూనాగా వైష్ణవిదేవి యాత్ర, అమర్నాథ్ యాత్ర, తాజ్మహల్, కేదార్నాథ్ యాత్ర, అయోధ్య రామ్ మందిరు, తాజ్మహల్, టైటానిక్, 7 వండర్స్, ఇట్లా రకరకాల ప్రతి సంవత్సరం ఒక్కొక్క ముఖద్వారంతో ఒక్కొక్క నమూనాతో 30 ఏళ్ళుగా దిగ్విజయంగా తిరుపతి ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరము కాశ్మీర్ సిటీ జలకన్య, దాంతోపాటు 30కి పైగా రైడ్స్, 50కి పైగా స్టాల్స్, తినుబండారు, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ ప్రతి ఐటెంతో సహా ఈ సంవత్సరం భారీ ఎత్తుగా ఏర్పాటు చేసి పెట్టినాము. ప్రతి ఒక్కరూ వచ్చి మా ఎగ్జిబిషన్ని సందర్శించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేసవంటనే అందరూ భయపడి ఇళ్లలో కూర్చోవాలని చెప్పి ఆలోచిస్తారు. కానీ భువనేశ్వరి ట్రేడ్ మిత్రులు సీను ఒక మంచి ఆలోచనతో కాశ్మీర్ సిటీని తిరుపతి మన ఆధ్యాత్మిక క్షేత్రానికి తీసుకొని వచ్చారు. నేను గత 30 సంవత్సరాలుగా గమనిస్తున్న ప్రతి ఏడాది ఏదో ఒక నూతన ఒరవడితో ప్రపంచంలో ఉన్నటువంటి వింతలన్నింటినీ తిరుపతి ప్రజలకు పరిచయం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో అనేక పర్యాలు ఈ ఎగ్జిబిషన్స్ తిరుపతిలో నిర్వహించడం ఒక శుభ పరిణామంగా నేను భావిస్తున్నా. గత సంవత్సరం కూడా ఇదే ప్రాంతంలో అయోధ్య రామాలయాన్ని మోడల్లో ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా వారు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడి నుంచి చాలామంది అయోధ్య వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కూడా అయోధ్య ఏ విధంగా ఉంటుందో చూపించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు వారు దాన్ని పెట్టడం జరిగింది. ఈసారి తిరుపతిలో కాశ్మీర్ సిటీ మరియు జలకన్యల వినోదాల విందుతో పాటు పసందు కూడా ఇక్కడ వచ్చి బాగా తిని బండారాలు కూడా ఉంటాయి. కాబట్టి అన్ని తిరుపతి ప్రజలు ఈ ఎగ్జిబిషన్ని దాదాపు 2 నెలలు ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఖచ్చితంగా ఒక తిరుపతి వాసులకి ఒక మంచి అవకాశం కల్పిస్తున్నాడు శ్రీను మిత్రుడు. ఎందుకంటే చిన్నపిల్లలకి తిరుపతిలో ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఇట్లా వినోదాలకి విందులకు కూడా ఒక ప్రాంతం ఉండాలని చెప్పి ఒక కోరిక ఉంది. అలాంటి వాటన్నిటినీ వారికి ఉన్నటువంటి కోరికలను ఇతను అర్థం చేసుకొని దాన్ని తీర్చే ప్రక్రియలో మిత్రుడు ముందున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే తిరుమల నుంచి వస్తున్నా నేను. పద్మావతి పరిణయోత్సవం స్వామివారి దగ్గర కార్యక్రమం తీసుకొని నేరుగా వస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి, భువనేశ్వరి ట్రేడ్ యాజమాన్యానికి, సిబ్బందికి అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే జైంట్ వీల్స్ ఇవన్నీ చూడడం జరిగింది. ఖచ్చితంగా దాంట్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టెక్నికల్ టీం కానీ మిగతా ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ టీం కానీ ఇవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఆ జాగ్రత్తలు చాలా బాగా తీసుకుంటాడు. ఎందుకంటే 30 సంవత్సరాలు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాన్ని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే దాన్ని అన్నింటినీ అధిగమిస్తూ ఈరోజు ఎగ్జిబిషన్ అంటేనే ఒక బ్రాండ్గా వారు తయారైనారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం తిరుపతి ప్రజలకి, జిల్లా ప్రజలకు కూడా ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ